మీ ఎలాంటి వ్యాపార ప్రకటనలకైనా వెంటనే మా ఛానల్ సంప్రదించండి. ప్రస్తుతం మనతో పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, తంత్ర జ్యోతిష్యులు, జ్యోతిష రత్న, జ్యోతిష సామ్రాట్ డాక్టర్ చింతా రుక్మానుగారావు గారు మనతో ఉన్నారు. గురువుగారితో మాట్లాడదాం. నమస్కారం గురుగారు. మాతృదేవోభవ, పితృదేవోభవ, ఆచార్య దేవోభవ. ఓం నమో మాందేశ్వరాయ నమః. అందరూ బాగుండాలి, అందరికీ మంచి జరగాలి. జూలై నెల 2026 సింహరాశి వాళ్ళ పరిస్థితి ఏ విధంగా ఉంటుంది గురుగారు? ఈ మాసం ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి? వీళ్ళకి ఎదురయ్యే లాభ నష్టాలు, మంచి చెడులు ఏ విధంగా ఉంటాయంటారు? 2026 సంవత్సరం జూలై మాసం సింహరాశి వాళ్ళకు మాస ఫలితాలు ఎలా ఉన్నాయి తెలియజేసే ముందు భాగంగా మనము రాశి యొక్క ప్రత్యేకతలు ఒక 2-3 విషయాలు మాట్లాడుకుని మాస ఫలితాలకు వెళ్దాం. సింహరాశి అంటే కాలపురుషుడికి 5వ స్థానము. సింహరాశి అంటే రాజకీయము. ఈరోజు రాజకీయ నాయకులకంతా సింహరాశి బలం లేకపోతే రాజకీయంలో రాణించరు. సింహరాశిలో ఏదో ఒక గ్రహం ఉంటే వాళ్ళు రాజకీయంలో ఖచ్చితంగా ప్రవేశిస్తారు. ఒక సర్పంచ్ కావాలన్నా, వార్డు మెంబర్ కావాలన్నా, ఎమ్మెల్యే కావాలన్నా, ఎంపీ కావాలన్నా, పిఎం, సీఎం కావాలన్నా సింహరాశి బలం ఉంటేనే, లేకపోతే కాదు. అంటే గ్రహరాజు రవి దీనికి అధిపతి. రాజు అంటే రాజకీయం అంటే సూర్యగ్రహము. అదేవిధంగా అడవికి రాజు సింహము అనేటువంటి సింబల్ దీనికి పెట్టారు. అంటే అన్ని జంతువులను అవలోకించి బిహేవ్ చేస్తుంది అనేసి, అంటే అందరినీ సమాజాన్ని అందరం కూడా బాగా చూసుకుంటారు అని గ్రహరాజు రాజకీయ నాయకులకి 10 మందిని కాపాడేవాళ్ళని అర్థం. కాబట్టి ఇది పొలిటికల్ రాశి. అదేవిధంగా కులదేవతను సూచిస్తుంది, పితృదోషాన్ని సూచిస్తుంది. కాబట్టి పొగడ్తలకు పడిపోయేవాళ్ళు వీళ్ళు. నీకు మించిన వాళ్ళు లేరు. అందుకే కదా ఒక రాజకీయ నాయకుని ప్రసన్న చేసుకుంటే ఎవరైనా వస్తున్నారంటే ఒక రైల్లో కటౌట్లు, ఓ బ్యానర్లు, ఫ్లెక్సీలు, వాళ్ళు ఎంటర్ కాగిన టపాసులు, మేళ తాళాలు, విజిల్స్, కాన్వాయ్లు, ఇదంతా కూడా ఆర్భాటమే. ఆ నాయకుని ప్రసన్నం చేసుకోవడం కోసం ఆయన ఊరేగింపుగా వచ్చి, అంటే ఇక్కడ కటౌట్లు ఎవరు ఎక్కువ ఉన్నాయి, దాన్ని బట్టి ఎవరు ఎక్కువ ఖర్చు పెట్టారు, ఎవరు ఎక్కువగా టీ షర్ట్లు వేసుకున్నారు, ఆ టీ షర్ట్ పైన ఏ నాయకుడు టీ షర్ట్ పంచున్నారు, ఇవన్నీ అనలైజ్ చేసి మొన్న మీటింగ్కి 50 లక్షల రూపాయలు ఖర్చు పెట్టాడు, ఓకే ఇతనికి టికెట్ ఇవ్వాలి అంటే ఆ ఓట్లు ఎక్కువగా ఇతనికే ఉన్నాయని అర్థం. అంచనా అనమాట. జూలై మాసము వీళ్ళకు రాశ్యాధిపతి లాభస్థానం నుంచి 17వ తారీఖు వ్యయ స్థానంలోకి వస్తున్నాడు. వ్యయ స్థానంలోకి గురువు వచ్చాడు ఉచ్చస్థితిలోకి. రాశిలోనే కేతు ఉన్నాడు. రాశిలోకి ఎవరు వస్తున్నారు? శుక్రుడు వస్తున్నాడు. అదేవిధంగా 10వ స్థానంలోకి కుజుడు వచ్చి రాశిని చూస్తున్నాడు. అష్టమ స్థానంలో శని ఉన్నాడు. గురువు వ్యయ స్థానంలోంచి అష్టమ స్థానంలో శనిని, అష్టమ శని కంట్రోల్ చేస్తున్నాడు. సప్తమ స్థానంలో రాహు ఉన్నాడు. రాహు దశ అయిపోయిన వాళ్ళకైతే సింహరాశిలో పుట్టి బెటర్. లేదా సింహరాశిలో పుట్టి రాహు దశ అవ్వని వాళ్ళు ఉంటే రాహు నేరుగా చూస్తున్నాడు. దసరాలే కదా ఇతనికి ఇప్పుడు గోచారంలో అవకాశం వచ్చింది ఇబ్బంది పెట్టడానికి. సింహరాశికి రాహు అంత మంచోడు కాదు. కేతు జన్మలో ఉన్నాడు కాబట్టి ఎక్కువగా విఘ్నేశ్వర ఆరాధన చేయాలి. కేతు ఉంటే విఘ్నేశ్వరుని అర్థం. శుక్రుడు రాశిలోకి వచ్చాడు. శుక్రుడు తృతీయాధిపతి, దశమాధిపతి. కానీ ఇక్కడ వచ్చిన బెనిఫిట్ ఏమంటే భాగ్యాధిపతి కుజుడు ఇక్కడ శుక్రుణ్ణి, కేతువుని చూస్తున్నాడు. ఇది బెనిఫిట్. అష్టమ శని గురువు నియంత్రిస్తున్నాడు, అది బెనిఫిట్. రాశ్యాధిపతి లాభస్థానం నుంచి 17వ తారీఖు వ్యయంలోకి వచ్చాడు. దీనివల్ల ఏమంటే ఎక్కువగా తీర్థయాత్రలు చేయాలని అర్థం. తీర్థయాత్రలు చేస్తే మంచిది. ఏదైనా అంటే ఆలయాలకు వెళ్ళి రావడం మంచిది. అంటే 12వ స్థానం మోక్షస్థానం. రాశాధిపతి మోక్షస్థానం ఉన్నట్టు ఏమవుతుంది? భక్తి జ్ఞాన వైరాగ్యాలకు ఇప్పుడు గుళ్ళు తిరగాలని టైం అని గ్రహం చెప్తా ఉంది. బాబు ఇప్పుడు గుళ్ళు తిరుగు, ఎక్కువ దేవతా ఆలయాలకు, లేదంటే ఏదైనా ఒక చారిటీ, ఒక దాన ధర్మం చెయ్యని అర్థం. 12వ స్థానం అంటే వ్యయము అని అర్థం, మోక్షము అని అర్థం. దానాధర్మం పరోపకారం అంటారు. అది చేసేదని వాళ్ళ సింహరాశి వాళ్ళకి ఇప్పుడు మంచిది. చెయ్యకపోతే ఏమవుతుంది? ఆయనకు వచ్చే ఇంక వేరే విధంగా డబ్బులు ఖర్చు అయిపోతుంది, అనవసరం ఖర్చు అయిపోతుంది. ఇప్పుడు దానాధర్మం చేయడం వల్ల వీళ్ళకు వ్యతిరేకత బర్న్ అవుతాయి, మంచి పేరు వస్తుంది, ప్లస్ రాబోయే రోజుల్లో ఈ పుణ్య ఫలితం వీళ్ళని కాపాడుతుంది. దానధర్మం చేసిన వెంటనే ఈ పక్క మళ్ళీ 10,000 పైకి లేదు. ఆ తర్వాత చేసేటువంటి ప్రయత్నాలు సక్సెస్ అవుతూ వస్తాయి. ఏదైనా సీరియల్గానే తీసుకుంటుంది. కాబట్టి ఇది సింహరాశి యొక్క గ్రహస్థితి. అష్టమశని కంట్రోల్ కావడం ఒక బెనిఫిట్, కుజుడు రాశిని చూడడం ఒక బెనిఫిట్. తర్వాత తీసుకుంటే లాభంలో బుధుడు ఉన్నాడు, ద్వితీయాధిపతి లాభంలో ఉన్నాడు.
ద్వితీయాధిపతి లాభంలో ఉంటే ఇప్పుడు ఈ పరిహారాలు చేస్తే వీళ్ళు చేసే ప్రయత్నాల్లో 1కి 2 లాభాలు వస్తాయి. అంటే డబుల్. ఈ పరిహారాలు చేయకపోతే కొంచెం శ్రమ పడాల్సి వస్తుంది. ఓవరాల్ తీసుకున్న గ్రహస్థితి బాగుంది కాబట్టి. అదేవిధంగా కులదేవత అని చెప్పాను. కులదేవత అంటే ఇంటి దేవుడు అని అర్థం. ఇంటి దేవుని సూచించేది సింహరాశి, రాజకీయాన్ని సూచించేది సింహరాశి. పితృదోషాన్ని కూడా సూచిస్తుంది. ఇంటి కులదేవత అనుగ్రహం లేదు, పితృ అనుగ్రహం లేదంటే సింహరాశి బలహీనంగా ఉందని అర్థం. కాబట్టి నీటి దానం అన్నదానం ఎక్కువ చేయాలి. నీటి దానం ఎందుకు చేయాలి? వీళ్ళకి వ్యయ స్థానమే కర్కాటక రాశి. కర్కాటక రాశి జలరాశి అంటే వ్యయమవుతుంది. చంద్రుడు అధిపతి. చంద్రుడు అంటే రైసు, బియ్యము, అన్నము నీరుని ఎక్కువ వీళ్ళు దానం చేస్తుంటే అంటే వ్యయం చేస్తూ ఉంటే డబ్బులు వస్తుంది. 5వ స్థానము ధనుసు రాశి అయింది. ధనుసు రాశి ధర్మరాశి అని ఇంతకుముందు నేను చెప్పాను, ఆలయము అని చెప్పాను. అందుకే కుల దేవత. కాబట్టి ఇంటి దేవుణ్ణి అన్నదానం నీటి దానం చేయడం వల్ల సింహరాశి వాళ్ళకు అత్యద్భుతంగా ముందుకెళ్తారు. సింహరాశి అయితే చాలు, ఇంక జ్యోతిష్యం చూసుకోవాల్సిన అవసరంలా. అన్నదానము నీటి దానము, అన్నంతో పాటు నీళ్లు కంపల్సరీ ఇవ్వాలి. 2 కాంబినేషను. ఇడ్లీ సాంబారు ఇంకేదో దోశ చట్నీ అన్నట్టు కాంబినేషన్ అన్నట్టు అన్నము నీళ్లు. కులదేవత, పితృదేవత ఆరాధన ఇంతే చాలండి సింహరాశి వాళ్ళకి. జ్యోతిష్యం అవసరం లేదు. ఎంత వ్యతిరేక పరిస్థితులు ఉన్నాయి ఇవి చేస్తూ వాళ్ళ శక్తి మీద చేస్తూ ఉంటే చాలు, అనుకూలంగా మారుతూ ఉంటుంది. ఇప్పుడు ఒక మ్యాచ్ జరుగుతూ ఉంది, క్రికెట్ మ్యాచ్. 40 ఓవర్ల వరకు గుక్క తిప్పుకోకుండా కొడతారు అవతల మ్యాచ్ వాళ్ళు. స్కోర్ తరిగిపోతూ ఉంటుంది, విజయాన్ని దగ్గర అవుతూ ఉంటారు. ఒక్కసారిగా ఒకే ఓవర్లో 3 వికెట్లు పడతాయి. మళ్ళీ నెక్స్ట్ ఓవర్లో ఇంకొక 2 వికెట్లు పడిపోతాయి. ఆ తర్వాత ఆడేవాళ్ళు ఎవరు ఉండరు, వాళ్ళు గోళీలు ఆట ఆడుతూ ఉంటారు. మెల్లగా ఏమవుతుంది, విజయము చివరి 5-10 ఓవర్లలో వీళ్ళకి వచ్చేస్తుంది, టర్న్ అయిపోతుంది. అట్లా వీళ్ళు ఎంత క్లిష్ట పరిస్థితుల్లో ఉన్నా కానీ సింహరాశి వాళ్ళు వీళ్ళు ఎలా మ్యాచ్ అన్నదానము నీటి దానము కులదేవత ఆరాధన పితృ ఆరాధన ఈ చేస్తే వీళ్ళు ఎంత క్లిష్ట పరిస్థితులు ఉన్నా వీళ్ళ వైపుకి వచ్చేస్తుంది మ్యాచ్ సింహరాశి వాళ్ళకు. అంటే ఇప్పుడు నేను ఏం చెప్పాను, మేళతాలు డప్పులు అని చెప్పాను కదా, అక్కడ అందరికి తిండి నీళ్లు అన్నీ ఇస్తూ ఉంటారు. ఎక్కడ చూసిన వాటర్ బాటిల్ ఫుడ్ ప్యాకెట్లు అన్నీ ఇస్తూ ఉంటారు. రాజకీయం అని చెప్పాను కదా, అంటే 10 మందిని ఆదరించేటువంటి రాశి సింహరాశి అని అర్థం. కాబట్టి కులదేవత బలం ఉంటే దానికి కావాలని ఫండ్ వస్తుంది. పితృదేవత అనుగ్రహం ఉంటే వీళ్లకు అన్ని ఆటంకాలు తొలగిపోయేసి ముందుకు అడుగులు వేయడానికి బలం వస్తుంది. ఇంత ఫ్యూయల్, వర్చువల్ ఫ్యూయల్ ఇదంతా. వచ్చిందని మొత్తం వీళ్ళే ఎత్తి పెట్టుకోవాలని చూసుకుంటే చెడ్డ పేరు తెచ్చుకుంటారు. రాజకీయంగా కావచ్చు, 10 మందిలో కావచ్చు, అతనికి వచ్చిన మంచి పేరుకి అతనికి వచ్చినటువంటి అవకాశాలకు పూర్తిగా దుర్వినియోగం చేశాడని చెడ్డ పేరు తెచ్చుకుంటారు. మనం డబ్బు మాత్రం మిగిలితే చాలు, జనాలు ఏమనుకుంటే అది వాళ్ళ ఇష్టం, వాళ్ళ వ్యక్తిగతం. వీళ్ళు ఖర్చు పెట్టే కొద్దికి ఆదాయం పెరుగుతుంది. అది సింహరాశి వాళ్ళ ప్రత్యేకత. ఇప్పుడు మనం జూలై మాసంలోకి వచ్చేద్దాం. ఇలా చెప్తా పోతే చాలా వస్తుంది. వృత్తి వ్యాపారాల పరంగా ఎలా ఉంటుంది? వృత్తి వ్యాపార పరంగా బాగుంది. కుజుడు వృత్తి స్థానంలో ఉన్నాడు కదా, వృత్తి స్థానంలో రాశిలో ఉన్నాడు, కొంచెం కుజుడు చూస్తాడు కదా, కాబట్టి అష్టమశని కంట్రోల్ అయిపోయింది కాబట్టి చేసే వృత్తి వ్యాపారాలు బాగుంటాయి. ప్రస్తుతం సింహరాశి వాళ్ళకి ఈ మధ్య కాలం వరకు చాలా వరకు టఫ్గా ఉన్నది. కానీ కొన్ని వేరే గ్రహాలు, ఈ కుజుడు కావచ్చు, రవి కావచ్చు, బుధుడు, వీళ్ళంతా కూడా మంచి పొజిషన్లకు రావడం వల్ల, గురుబలం లేదు, గురు వేయంలో ఉన్నాడు. గురు వేయంలో ఉంటే ఏమవుతుంది, అది మోక్షస్థానము. మోక్షస్థానంలో గురువు ఉంటే ఏమవుతుంది, ఎక్కువగా తీర్థయాత్రలు పుణ్యక్షేత్రాలు వెళ్ళరావని అర్థం. జలరాశి కాబట్టి జాగారాలు చేయడము, హరికథ కాలక్షేపాలు చూడడము, లేదంటే ఇంకేదన్నా పురాణాలు చదువుకుంటూ ఆ తర్వాత నిద్ర రాకుండా పడుకోవడము, ఇలాంటివి అంటూ ఉంటాయి. ఆలయాలకు వెళ్తూ వస్తుంటే మంచిది. ఈ కుటుంబ వ్యవహారాలు, ప్రేమానురాగాల పరిస్థితి గురించి. కుటుంబ వ్యవహారాలు బాగుంటాయండి. ద్వితీయాధిపతి లాభంలో ఉన్నాడు కదా, కుటుంబ స్థానాధిపతి లాభంలో ఉన్నాడు, అన్ని డబుల్గా వస్తాయి. ఈ పరిహారాలు చేస్తే వీళ్ళకి సూపర్. గోచారము 100% బాగున్నట్టే. బాగలేని గ్రహాలకు పరిహారాలు చేస్తే మిగిలిన బాగున్న గ్రహాలు ముందుకు దూకుతాయి, మేము ఉన్నాం ఇస్తామనేసి. వాటికి అడ్డకట్టలు తీసినట్టు లెక్క. ఓవరాల్గా జూలై నెల ఈ రాశి వాళ్ళకి ఏ విధంగా ఉండబోతుందో మంచి విశ్లేషణ అందించారు సార్. ధన్యవాదాలు. ధన్యవాదాలు.